నేను టీటీడీగా సభ్యుడిగా చైర్మన్గా ఉన్నాను. ఏ రోజు కూడా నేను దూషణ అప్పుడు లేదు ఇప్పుడు లేదు కూడా నేను ఎప్పుడు మాట్లాడిన నేను దూషణ భాషణ చేయటం అన్నది జరగకూడదు. అందులో టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా విమర్శిస్తే ప్రతి విమర్శ సమాధానం కాదు. అవతల వాళ్ళు విసిరినటువంటి విమర్శకి అర్థవంతమైనటువంటి సమాధానం తెలుసుకొని మాట్లాడాలి. బిఆర్ నాయుడు గారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ పని చేయలేదు. నోటి శుద్ధి ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. భాష చాలా ఆలయ శుద్ధి ఎంత అవసరమో ధర్మకర్త మండలి అధ్యక్షుడి యొక్క నాలుక శుద్ధి కూడా అంతే అవసరం. నాలుక మాలిన్యాన్ని మాట్లాడితే ఆలయాన్ని శుద్ధి చేయటం చాలా కష్టం. బిఆర్ నాయుడు గారు ఆ పని చేస్తున్నారు. ఇది చాలా నేను బాధతో అంటున్నటువంటి మాట. నాకేం ఆయన పట్ల వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదు. ఆయనే నా మీద వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఎందుకు వ్యక్తిగత ద్వేషము? విమర్శను భరించలేక ఆయనకు నా పట్ల వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు.